మీ బైబిల్ని తెరిచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. కాబట్టి ఇక్కడ దేవుడిని ఎలా సంబోధిస్తున్నారు అంటే మహిమగల దేవుడు. గుర్తించండి, మన దేవుడు ఎవరంట? మహిమగల దేవుడు, గ్లోరియస్ గాడ్ అంటారు కదా. అయితే మహిమగల దేవుణ్ణి, మహిమను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు మహిమ అంటే ఏంటి, ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అసలు మహిమ అంటే ఏంటి? ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం కొన్ని వాక్యాల ద్వారా మహిమ అంటే ఏంటో చూసుకుందాం. రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. చాలు, ఇక్కడ రాయబడిన మాటల్లో మనం గమనిస్తున్నాం, అక్కడ దేవుని మహిమే ప్రకాశిస్తుంది అని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుని మహిమ అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆయన మహిమ ప్రకాశిస్తుంది అంటే ప్రకాశించేది ఏముంటుంది చెప్పండి? అక్కడ సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడు అవసరం లేదంట. ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికి దేవుడు ఏమిచ్చాడు? సూర్యుడిని ఇచ్చాడు. సూర్యుని ప్రకాశం ద్వారానే చంద్రుడు కూడా రాత్రులు ఏం చేస్తాడు? ప్రకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ఇది మనకు సైన్స్ తెలుసు మనకి. అయితే మనం గమనించాలి ఏంటంటే, అక్కడ సూర్యుడు వద్దు, చంద్రుడు కూడా అవసరం లేదు. ఎందుకు అంటే ఈయనే ప్రకాశిస్తాడు. కాబట్టి ఆయన మహిమ అని పేర్కొనబడుతున్న ఈ మహిమ ఏమని చెప్పబడుతుంది ఇక్కడ చెప్పండి? ఒక గొప్ప ప్రకాశము, వెలుగు. వెరీ గుడ్ కదా. దాని గురించే చాలాసార్లు దేవుని యొక్క మహిమ అని బైబిల్లో పేర్కొన్నప్పుడల్లా కూడా ముఖ్యంగా అనుభవించబోయే మహిమ, మనం వెళ్ళబోయే మహిమ, దేవుడు ఉండే మహిమ, దీని గురించి చెప్పబడుతున్నప్పుడల్లా ఆయన చుట్టూ ఉండే ఆ ప్రకాశము గురించే చెప్పబడతా వచ్చింది కదా. ఒకసారి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం రండి ఒకసారి. 1 తిమోతి చాప్టర్ 6 verse 15. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మన అందరం కూడా ఒకసారి చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు కూడా వినండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. 16వ వచనంలో రాయబడింది చూడండి. మనుషుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేన్ అని రాయబడింది. ఇక్కడ మనం తీసుకుంటున్న మాట ఏంటంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. దీన్నే మహిమ అంటారు. సమీపింపరాని తేజస్సునే ఏమంటారు? ఒక రీతిగా మహిమ అని పేర్కొంటారు. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే గనక సెకండ్, అసలు దేవుని మహిమ అంటే అదొకటేనా? అదొకటే కాదు, ఇంకా పేర్కొంటే దేవుని మహిమ అంటే ఏంటి ఒకసారి చూద్దాం రండి. నంబర్స్ అంటే సంఖ్యాకాండమే 14వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఆ మహిమను చూచిన ప్రజలందరూ అంటాడు కదా. దానికి ముందు వచనం కూడా చదవండి ఒకసారి. భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉన్నది. ఈ మాటలు గమనించండి. ఇక్కడ దేవుని మహిమ ఏంటి, ఎలా పేర్కొనబడుతుంది? ఆయన మహిమ అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభువే అంటున్నాడు, నా మహిమను చూశారు మీరు అంటున్నాడు. ఏం చూశారు వాళ్ళు? అక్కడే క్లియర్గా ఉన్నది. ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. 14:22 ఒకసారి అక్కడ ఇక్కడ మీరు గమనించండి. ఐగుప్తులో ఆయన ఏం చేశాడంటే గొప్ప కార్యాలు చేశాడు కదా. వాళ్ళ కన్నుల ముందు తన మహిమను ఆ కార్యాల ద్వారా ఏం చేశాడు? ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. అదనమాట ఇక్కడ మహిమ. ఏంటి అంటే ఆయన గొప్పతనం ఏంటి? ఇక్కడ మహిమ, ఇక్కడ మహిమ ఏంటి? ఆయన గొప్పతనం, హిస్ గ్రేట్నెస్ అంటారు. ఆయన గొప్పతనాన్ని ఎలా పోలుస్తాము? 3 విషయాల్లో పోల్చవచ్చు. ఆయన శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క తత్వము. గుర్తుపెట్టుకోండి ఏంటి 3 విషయాలు. ఏంటవి? ఆయన శక్తి, ఆయన గొప్పతనాన్ని ఎట్లా ఒక వ్యక్తి గొప్పవాడు అని చెప్పాలంటే ఎట్లా చెప్పగలం?
ఆయన చేసే పనులను బట్టి. ఆ పనులు దేన్ని బట్టి చేయగలడు? ఆయన బలం, ఆయన శక్తిని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయనలో ఉన్న మంచి గుణలక్షణాలు, ఆయన తత్వాన్ని బట్టి చేస్తాడు, అంతే కదా. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే దేవుని గొప్పతనం మనకి మూడిట్లో కనిపిస్తుంది. ఆయన శక్తిలో, ఆయన యొక్క ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా, ఆయన శక్తిలో, ఆయన జ్ఞానంలో, ఆయన తత్వంలో. గుర్తుపెట్టుకోండి. అయితే మనం మహిమగల దేవుణ్ణి ఎలా చూడగలుగుతాం? ఆయన మహిమను ఎక్కడెక్కడ మనకు ఆయన కనుపరిచాడు? రెండో విషయాన్ని మనం చూసుకుందాం. అసలు ఆ మహిమను ఎక్కడెక్కడ మనకు కనుపరిచాడు? 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 19:1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ప్రచురపరచుచున్నది. అంతరిక్షము, ఆకాశములు, అంతరిక్షము ఏం చూపిస్తున్నాయంట మనకి? దేవుని మహిమను. ఒక మాటలో చెప్పాలంటే సృష్టిని తేరి చూస్తే ఆ సృష్టిలో ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? దేవుని మహిమ. ఈ మాట గమనించండి. సృష్టిని చూస్తే సృష్టికర్త అయిన యొక్క దేవుని యొక్క మహిమ, ఈ మూడు లక్షణాలు ఆయన సృష్టి చేసిన కార్యంలో మనకు కనిపిస్తుంది మనకి. అందుకోసమే ఆయన మహిమను చూడాలి అంటే, ఆయన గొప్పతనాన్ని చూడాలంటే కలుగు చేసిన సృష్టి అంతటిని తేరి చూస్తే నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా అని మనం కూడా కీర్తించగలం. అందుకోసం వాటిని కొన్నిసార్లు ఆలోచించాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలా? దేవుని కార్యాలను ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి. కీర్తనాకారుడు దావీదు ఎన్నో గొప్ప కీర్తనలు రాస్తూ వచ్చాడు. ఆ కీర్తన రాసే క్రమంలో మీరు ఆయన మనస్సును ఒకసారి ఆలోచిస్తే గనక ఎలా రాయగలిగాడు ఈ మాటలు అని ఒకసారి మీరు కీర్తన గ్రంథం చదివితే గనక మీకు అర్థమవుతుంది. ఆయన ప్రతి ఆలోచనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చాలాసార్లు మీకు చెబుతూ వచ్చాను. 8వ కీర్తన రాస్తూ అక్కడ కూడా ఆకాశములోని మహిమను కనపరచువాడా అంటాడు. ఆయన ఆకాశాన్ని చూడగానే ఆకాశంలో దేవుని మహిమను చూస్తాడు, భూమిని చూడగానే భూమిని నిండి ఉన్న దేవుని మహిమను చూస్తాడు. ఎక్కడ ఏ కార్యాన్ని దేవుడు చేసిన కార్యాన్ని చూసినా ఆ కార్యంలో దేవుని మహిమను అతడు గుర్తిస్తాడు. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే ఆయన సృష్టి ద్వారా దేవుడు తన మహిమను మనకు కనుపరుస్తున్నాడు. మొదటిది. రెండో విషయాన్ని మనం చూసుకుందాం. చూడండి, నంబర్స్ చాప్టర్ 14:21. ఇందా చదువుకున్నదే 14:21. ఒకసారి చదువుతారా? 14వ అధ్యాయం 21వ వచనం. నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఆయన ఫరోను గూర్చి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. ఏం తెచ్చుకుంటాడంట కదా? ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇందాకేమో భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉన్నదే అంటాడు. రెండవది ఇక్కడేమో ఫరో వలనను అతని సమస్త సేన వలనను నేనేం తెచ్చుకుంటాను? మహిమను తెచ్చుకుంటాను అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. ఈ 3 విషయాల్లో నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే ఆయన చేసే పనులు. ఇక్కడ మీరు గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తతో ఈ మాట చెప్తున్నాడు. మార్త, నువ్వు నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. అంటే నిజంగానే చూపించాడా లేదా? ఏం చూపించాడు? లాజరును లేపాడు కదా. 4 రోజులు కంపు కొట్టిపోయే స్థితిలో ఉన్న లాజరు సజీవంగా తాను బయటికి రావడం, అక్కడ దేవుని మహిమ కలిగిందా లేదా? మీరు గమనించండి. కాబట్టి ఇక్కడైనా లేక ఫరో ద్వారా ఐగుప్తు దేశంలోనైనా ఆయన కార్యాల ద్వారా తన మహిమను ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు కనుపరుస్తూ వచ్చాడు. సృష్టిని చూస్తే దేవుని మహిమ కనిపిస్తుంది. అలాగే భూమి మీద దేవుని మహిమలో మనం గమనిస్తాం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రజల మధ్య తాను చేసే కార్యాల్లో దేవుని మహిమ మనకు కనిపిస్తుంది. మూడవదిగా చూడండి, 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. 2 కొరింథియన్స్ చాప్టర్ 4:5 and 6. 5-6 వచనాలు. అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తు నందు వెల్లడిపరచుటకు. మీరు గమనించండి చాలు. ఇక్కడ ఆయన మహిమ మనం కనుగొనేది ఇంకొక విషయం ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభువు నందు తన మహిమను మనం చూడగలం. దేవుని మహిమను ఎక్కడ చూడగలం? యేసు క్రీస్తు ప్రభువు నందు. అందుకోసమే
యోహాను సువార్త 1:14 కృపాసత్య సంపూర్ణుగా మన మధ్యకు నివసించడానికి వచ్చాడు యేసు ప్రభు అని చెబుతూ ఆయన మహిమను మనం ఎలా కనుగొన్నామో అక్కడ రాశాడు. ఎలా కనుగొన్నామంటే ఒకసారి చదవండి ఆ మాట. ఈ మాటలు పట్టుకోవాలి మనం. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మనం ఆయన మహిమను కనుగొన్నాం. అద్వితీయ కుమారుల్లోనే గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు చెప్పండి, సృష్టిలో తన మహిమను చూపించాడు. తర్వాత తన కార్యాల్లో, తన ప్రజల నిమిత్తం చేసే కార్యాల్లో తన మహిమను చూపించాడు. మూడవది ప్రాముఖ్యమైనది ఏంటి అంటే తన కుమారుని ద్వారా తన మహిమను బయలుపరిచాడు. నిజంగా దేవుని మహిమను ఎవడూ చూడలేడు. బట్ దేవుని మహిమను చూడగలిగేది ఎవరిలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కదా, గుర్తించండి. అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 1:3 యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మహిమ తేజస్సు గలవాడు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నవాడు అని రాయబడతా వచ్చింది. ఒకసారి చదువుతారా మాట. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అంటాడు. అందుకోసమే తత్వాన్ని గురించి చెప్తూ వచ్చే. తత్వం అంటే ఏంటి? ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాల మొత్తం కలిపి అవన్నీ కలిపి దాన్ని ఏమంటారు? తత్వం. ప్రభు ఈ 3 రీతులుగా తన మహిమను మనకు కనపరుచుకుంటూ వచ్చాడు. ఈయన మహిమ గల దేవుడు. నువ్వు నేను ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. మహిమ అంటే ఏంటో మనం చూసుకుంటూ వచ్చాం. దేవుని యొక్క మహిమ ఎలా కనుగొనబడుతుందో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ దేవుణ్ణి, మహిమ గల దేవుణ్ణి మహిమపరిచే విధానాన్ని గురించి మనం ధ్యానం చేసుకుని ప్రభువుని ఆరాధించుకుంటూ వస్తాం. చూడండి, ఆయన్ని మహిమపరచాలి. లూకా సువార్త 17 ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆయన కుష్టు వ్యాధితో గ్రామం విడిచి బయట ఉంటున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా నిషేధించబడిన వ్యక్తి, గ్రామం నుండి వెలివేయబడిన వ్యక్తి, కుష్ఠరోగంతో బహు దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుకు తారసపడ్డాడు. అద్భుతమైన కార్యం అతనిలో జరిగింది. మహిమగల దేవుడు మహిమగల కార్యాన్ని అక్కడ చేస్తూ వచ్చాడు. చేస్తూ వస్తే కేవలం అతడు ఒక్కడే కాదంట ఆ మహిమగల కార్యాన్ని స్వతంత్రించుకుంది. ఎంతమంది? 10 మంది. 10 మంది శుద్ధులయ్యారు. కానీ అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఒకసారి ఆ మాట చదువుకుందాం. 17:16 ఒకసారి చదవండి. 17th chapter 16th verse. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఆ కుష్ఠరోగి. వాళ్ళందరూ యూదులైతే ఇతడెవరు? సమరయుడు. సమరయుడు. మీరు గమనించండి, అంటరాని వాడిగా ఎంచబడే ఈ వ్యక్తి దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? మహిమపరుస్తున్నాడు. దేవుని మహిమ గల కార్యాన్ని మనం అనుభవిస్తే దేవుణ్ణి ఏం చేయాలా? మహిమపరచాలి. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం దేవుణ్ణి? ఈ మహిమగల దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాం? బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో చివరి వచనం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చదువుదాం. Psalms 50 verse 23వ వచనం కదా. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే, స్తుతియాగం అర్పించువాడు ఏం చేస్తున్నాడంట? ఆయన్ని మహిమపరుస్తున్నాడు. కాబట్టి స్తుతియాగం అర్పిస్తున్నామా? స్తుతియాగం అర్పిస్తే ఏం చేస్తాం? మహిమపరుస్తాం. స్తుతియాగం అర్పించకపోతే ఆ వ్యక్తి ద్వారా దేవునికి మహిమ కలుగుద్దా? కదా, అర్థం చేసుకుందాం. చాలాసార్లు యేసు ప్రభు ఈ లోకంలో సశరీరుడిగా సంచరించే దినాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆ గొప్ప కార్యాలు చూసిన వాళ్ళందరూ కూడా ఏమని రాయబడిందంటే ఆ నెక్స్ట్ మాటలో దేవుని మహిమపరచరి అని రాయబడతా వచ్చింది. ఎలా మహిమపరిచి ఉంటారు? ఉదాహరణకి కానా పెండ్లి విందులో నీళ్లను మధురమైన ద్రాక్షరసంగా దేవుడు మార్చాడు. ఆ మొదటి సూచక్రియ ద్వారా గలిలయలోని కానాలో ఆయన మొదటి సూచక్రియ చేసి దేవుని నామాన్ని మహిమపరిచాడని రాయబడతా వచ్చింది. అక్కడ ఒకసారి చదువుదామా మాట. ఆయన మహిమపరిచాడా? అక్కడ ఉన్న ప్రజలు మహిమపరిచారా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. తన మహిమను బయలుపరచెను. తర్వాత అందువలన ఆయన శిష్యులు ఆయన యందు
ఇక్కడ మీరు గమనిస్తే ఏం రాయబడింది? మహిమను బయలుపరిచాడు. ఆయన కార్యాల ద్వారా తన మహిమను ఏం చేస్తున్నాడు? బయలుపరిచాడు కదా, అర్థం చేసుకుంటాం. అయితే మన జీవితంలో దేవుని మహింపరచడానికి మన నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయా? మనకేమన్నా అలాంటి కార్యాలు జరిగినాయా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుని మహింపరచాలంటే ఆయన కార్యం మనం చూస్తే కదా, అక్కడ బయలుపరిచాడు కనుక చూసిన వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారు? దేవుని మహింపరచుంటారు. అందుకోసమే దేవుడు తన మహిమను బయలుపరిచాడని రాయబడతా వచ్చింది. అయితే మనం గుర్తించాలి ఏంటి అంటే, ఏ కార్యాన్ని మనం చూసాం? కుష్ఠరోగి విషయంలోనే చూడవచ్చు. ఇంకా మనం 18వ అధ్యాయానికి వెళితే, ఒకసారి లూకా సువార్తలో మళ్ళీ 18వ అధ్యాయానికి వెళదాం. 43వ వచనం, అక్కడ కూడా ఒక వ్యక్తి దేవుని మహింపరిచే సందర్భం రాయబడతా వచ్చింది. రండి ఒకసారి, లూక్స్ గాస్పల్ చాప్టర్ 18 వర్స్ 43, 18వ అధ్యాయం 43వ వచనం చదవండి ఒకసారి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ఈ మాట గమనించండి. కుష్ఠరోగి శుద్ధుడై దేవుని మహింపరిచాడు. గుడ్డివాడు కన్నులు తెరిచి దేవుణ్ణి మహింపరిచాడు. కానా పెండ్లి విందులో ద్రాక్షరసంగా మారిన ఆ సామాన్యమైన నేలను చూసిన వాళ్ళందరూ దేవుణ్ణి మహింపరిచారు. ఇలా దేవుని కార్యాలన్నిటి ద్వారా దేవునికి మహిమ కలిగింది. అయితే నా జీవితంలో ఏ కార్యాన్ని దేవుడు చేశాడు? ఎలా మనం మహిమను పరచాలి దేవుణ్ణి, లేక మహింపరచాలి దేవుణ్ణి మనం చూస్తే కనుక, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడతా వచ్చింది. మనం ఇందా పాట కూడా పాడుకున్నాం. ఏంటది అంటే, మనం అందరం కూడానంట రోమీలకు రాయబడిన పత్రిక 3:23 ప్రకారం ఆదామునందు దేవుని మహిమను కోల్పోయాము కదా. మనందరికీ పరిచయమైన మాట. బహుశా నిజంగా రక్షించబడిన, సువార్త ద్వారా రక్షించబడిన ప్రతి వ్యక్తి ఈ వాక్యం వినే ఉంటాడు. ఎవరికైనా సువార్త చెప్పడం నేర్చుకుని ఉంటే ఆ సువార్తలో ప్రత్యేకంగా ఈ మాటను వాడకుండా ఎవరు ఉండరు. ఏంటా మాట? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం ఎవరు అంట? దేవుని మహిమను కోల్పోయిన వారం. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఎవరు? మన అందరం దేవుని మహిమను కోల్పోయిన వారం. దేవుని మహిమ మనం కోల్పోయాము. ఎవరిలో? ఆదాములో. గమనించాం. ఆదాము మొదట దేవుని మహిమను కోల్పోయాడు. దానికి కారణం ఏంటి? అతడు చేసిన ఆజ్ఞాతిక్రమం. ఏంటది? ఆజ్ఞను అతిక్రమించటం. అదే పాపం. పాపము చేయుట ద్వారా దేవుని మహిమను కోల్పోయాడు అంటే గనక ముందు మహిమ ఉందనేగా అర్థం. దేవుడు మహిమ గలవాడు. ఆయన మహిమ ప్రత్యక్షతను గూర్చి కేవలం మనం చదువుకున్న అపోస్తుల కార్యముల్లోనే కాదు, ఇంకా అనేక వచనాల్లో బైబిల్ గ్రంథంలో రాయబడింది. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయంలో, 24వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మహిమ గలవాడనే విషయాలు రాయబడతా వచ్చినాయి. అయితే మహిమ గల దేవుడు తను సృష్టించిన మనిషికి కూడా ఏమిచ్చాడు? తన మహిమలో పాలిభాగాన్ని ఇచ్చాడు. అందుకోసం మనం చెప్పగలం, ఆదాము కోల్పోయాడు అంటే ఇంతకు ముందు కలిగి ఉన్నాడు అని అర్థం. అంటే ఆయన నుండి వచ్చిన వారందరికీ ఆ మహిమ సంప్రాప్తించేదా లేదా? చెప్పండి కదా. దేవుణ్ణి మహింపరిచే విధానంలో ఆయన నాకేం చేశాడు అంటే, ఆదాములో నేను కోల్పోయిన మహిమను నాకు ఇవ్వడానికి ఆయన తన కుమారుడు మహిమగల స్థానమందుంటే ఆయన నా కోసం ఈ లోకానికి పంపించేశాడు. నా కుమారుడా, నువ్వు వెళ్ళాలంటే ఈయన కూడా ఏమవ్వాలా? మనస్ఫూర్తిగా, తండ్రి నేను వెళతాను, నీ బిడ్డలందరినీ నేను మహిమకు తీసుకుని వస్తాను, నేను మహిమను విడిచి శ్రమ పడతాను, నీ బిడ్డలందరినీ ఏం చేస్తాను? కోల్పోయిన మహిమను వారికి తిరిగి ప్రసాదిస్తాను అని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు 10వ వచనంలో. ఒకసారి చదువుతారా? హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 10. హెబ్రీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఈ మాటను అర్థం చేసుకున్నాం. ఇక్కడ రక్షణకర్త ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. ఆయన అనే మాట ఎవరి గురించి రాయబడింది? తండ్రి అయిన దేవుని గురించి. కాబట్టి కుమారులు అంటే ఎవరు? మనమే.
మనలందరినీ కోల్పోయిన మహిమను మళ్ళీ తిరిగి మనల్ని పొందుకునేటట్లు చేయడానికి మన రక్షణకర్త ఏమయ్యాడు? శ్రమపరచబడుతూ వచ్చాడు. గుర్తించండి. అందుకోసం నా మహిమగల దేవుడు తన మహిమలో నన్ను మళ్ళీ తిరిగి ప్రవేశింపజేయాలని ఆశపడుతూ నా కోసం తన ప్రియ కుమారుణ్ణి శ్రమకు అప్పగించేశాడు. నా ప్రియ ప్రభు నా కొరకు శ్రమపడ్డాడు గనుకనే, సిలువలో ఆయన మరణించి తిరిగి లేచాడు గనుకనే నాకు మహిమలో పాలిభాగము అనుగ్రహించబడుతూ వచ్చింది. బైబిల్లో మహిమగలవి అని చెప్పబడిన కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని నామం మహిమగల నామం. గుర్తించండి, దేవుని నామం మహిమగల నామం. ఇంకేమున్నాయంటే, మనం వినే సువార్త కూడా మహిమగల సువార్త అంట. ఏం సువార్త? అపోస్తలుడైన పౌలు గారు ఒక పత్రికను రాస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 1:8 ఈ మాట రాయబడింది, మహిమగల సువార్త అన్నాడు. ఇంకా మహిమగల సంఘము అన్నాడు. ఏమన్నాడు? ఎఫెసీ పత్రికలో 5:27లో మహిమగల సంఘము అన్నాడు. తర్వాత ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మారుస్తాను అని చెప్పాడు. అర్థం చేసుకోండి. తర్వాత మహిమలో మనల్ని పాలి భాగస్తులుగా చేస్తాను అన్నాడు. ఇంకొకటి, మహిమగల కిరీటాన్ని మన తల మీద పెడతానన్నాడు. ఇవన్నీ కూడా మహిమగల దేవుడి ద్వారా మనకు సంప్రాప్తించబడతాయి. ఈ మహిమగల దేవుడు నన్ను తన మహిమలో చేర్చుకుని వీటన్నిటినీ నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందును బట్టి హృదయపూర్వకంగా ప్రభువుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం కదా. మహిమగల దేవుడు.